మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. మాల్దీవుల రచ్చ పెద్దదవుతోంది. ఇప్పటికే మన దేశంలోని పలువురు సినిమా తారలు, ప్రముఖులు మాల్దీవ్స్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ స్టార్ యువ సామ్రాట్ నాగార్జున కూడా కుటుంబ సమేతంగా బుక్ చేసుకున్న మాల్దీవుల టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం లాంటి చాలా మంది బాయ్కాట్ మాల్దీవ్స్ అంటున్నారు. ఈజ్ మై ట్రిప్ లాంటి ట్రావెల్ ప్లానింగ్ సంస్థలు కూడా మాల్దీవుల బహిష్కరణ మంత్రం పట్టిస్తున్నారు. భారతీయుల్ని ఇంతగా ద్వేషిస్తున్న మాల్దీవులకి ఎందుకు వెళ్లాలని చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా మాల్దీవుల ప్రభుత్వం మాత్రం మరింత రెచ్చిపోతూనే ఉంది. మార్చి 15లోగా తమ దేశం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలంటూ మాల్దీవుల్లోని మొహమ్మద్ మయిజ్జు ప్రభుత్వం ఇండియాకు డెడ్ లైన్ విధించింది. భారత బలగాలను ఉపసంహరించుకునే ప్రక్రియకు ఇరు దేశాలు అంగీకరించినట్లు మాల్దీవుల విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. అయితే భారత దళాల ఉపసంహరణకు ఎటువంటి గడువు విధించలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ చెబుతోంది. మాలేలో ఉన్నత స్థాయి అధికారిక సమావేశంలో భారత విదేశాంగ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ కీలక ఉన్నతాధికార వర్గ సమావేశం తర్వాత భారత భద్రతా దళాలను ఉపసంహరించుకునే విషయమై ఇరు దేశాలు చేసిన ప్రకటనలో సారూప్యం కనిపించడం లేదు. ఓ పక్క దళాల ఉపసంహరణకు ఇండియా సిద్ధమైందని మాల్దీవులు చెబుతుంటే ఇండియా అటువంటిదేమీ లేదంటోంది. నిజానికి మొహమ్మద్ మయిజ్జు ఇండియా అవుట్ అనే నినాదంతోనే ఇటీవల ఎన్నికల్లో గెలిచారు. దీంతో తమ దేశం నుంచి భారత దళాలను వెనక్కు పంపడం ఆయన ప్రాధాన్యాలలో ఒకటిగా నిలిచింది. కిందటేడాది నవంబర్ 17న మయిజ్జు అధికార వర్గాలు చేపట్టాక ఇండియా తన భద్రతా దళాలను ఉపసంహరించుకోవాలని కోరారు. భారత సైనికులు మాల్దీవుల్లో ఉండటానికి వీల్లేదని, ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని అక్కడి ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులు ఉన్నారు. దీని వెనుక కొంత చరిత్ర కూడా ఉంది. 1988 నవంబర్లో మాల్దీవులకు చెందిన వ్యాపారవేత్త అబ్దుల్లా లతుఫీ అప్పటి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. శ్రీలంకకు చెందిన 80 మంది కిరాయి సైనికులతో కలిసి మాలేలో బీభత్సం సృష్టించారు. పోర్టులు, రేడియో స్టేషన్లను స్వాధీనం చేసుకుని అధ్యక్ష భవనం వైపు దూసుకెళ్లారు. దీంతో సాయం కోసం పొరుగు దేశాల ముందు మోకరిల్లారు అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు గయూమ్. అయితే శ్రీలంక, పాకిస్తాన్, సింగపూర్ సాయం చేయడానికి నిరాకరించాయి. అగ్రరాజ్యం సాయం చేస్తామని చెప్పినా సైన్యాన్ని పంపడానికి 2-3 రోజులు పడుతుందని చెప్పింది. చివరికి బ్రిటన్ సూచనతో భారత ప్రభుత్వాన్ని సాయం కోరారు గయూమ్. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సైన్యాన్ని మాల్దీవ్స్ కు పంపారు. ఆపరేషన్ కాక్టస్ పేరుతో భారత సైనికులు మాలేలో దిగారు. మన సైనికుల దెబ్బకి శ్రీలంక కిరాయి సైనికులు తోకముడిచారు. ఆ ఆపరేషన్ తర్వాత భారత్ మాల్దీవుల మధ్య బంధం మరింత బలోపేతమైంది. ఈ క్రమంలోనే అక్కడ మన సైనికులు విధులు నిర్వహించడం మొదలైంది. భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణని ఈ సైనికులు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సైన్యాన్నే ఉపసంహరించుకోవాలని కొత్త అధ్యక్షుడు మయిజ్జు కోరుతున్నారు. చైనా అండ చూసుకుని తిన్నింటి బాసాలు లెక్కబెడుతున్న మాల్దీవుల ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే చైనాలో 5 రోజులు పర్యటించి వచ్చాడు మయిజ్జు. ఆ తర్వాతే భారత్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడాయన. నా దేశం చిన్నదే కావచ్చు, అలాగని మమ్మల్ని బెదిరించడానికి మీకు లైసెన్స్ లేదంటూ మయిజ్జు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతకుముందు లక్షద్వీపుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపైన మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే మయిజ్జు సర్కార్ చేస్తున్న ఓవరాక్షన్ పై మాల్దీవుల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా మాల్దీవ్స్ రాజధాని మాలే మేయర్ ఎన్నికల్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో మయిజ్జుకు చెందిన పీఎన్సీ అభ్యర్థి కాకుండా భారత్కు అనుకూలమైన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.